కారుమూరి. ఓకే, నాగేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రస్తుతం తణుకులో జరుగుతున్నటువంటి యుద్ధం ఏంటో మీకు అర్థమై ఉంటుంది పూర్తిగా. అసలు ఏం జరుగుతోందంటారు, మీ వెర్షన్ ఏమిటి? ఇక్కడ ఇది చాలా కోరుకోపోయేదానికి గొడవపాటు తెచ్చుకున్నారంట ఎమ్మెల్యే గారు. యాక్చువల్ గా ఒక చర్చిలో వచ్చిన వివాదం, శ్మశానంలో వచ్చిన దాన్ని ఆ వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళని ఆ దారి చేత అడ్డగొట్టి కొట్టి వాళ్ళ మీదే మళ్ళీ 307 కేసు పెట్టించి మళ్ళీ మేము మాట్లాడే ఇద్దరి మీద కూడా 307 పెట్టి వాళ్ళని దూరు పారిపోయేలా చేసి ఈ ఎమ్మెల్యే గారు ఒత్తిడి తీసుకొచ్చి పోలీసు వారిని మా వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి ఎన్నో చేస్తే పోలీసు వారు చేసే పని చేసి అయినా సరే పోలీసు వారు మా వాళ్ళు మేము కూడా 307 పెడతాం, అన్యాయం అది, అలా పెట్టకూడదు, ఇచ్చారు దెబ్బలు తిన్న వాళ్ళు లేదు, అయినా సరే ఇద్దరి మీద కేసు పెట్టారు. నేను దాన్ని పెద్ద పట్టించుకోలేదు, సందేహం వదిలేసిన దాన్ని ఆయన పెద్ద వివాదం తీసుకొచ్చి ఒక ఎస్ఐని కానిస్టేబుల్ని ఒక సినిమా పక్కీలో ఆయన కూర్చోబెట్టి కింద ఇచ్చేసే కార్యక్రమం చాలా హేయమైన పని. అది కాకుండా తిరిగి మళ్ళీ పోలీసు వారి మీద నెపం చేసి ఒక ఎస్పీని వాళ్ళని కూడా టార్గెట్ చేసి ఎందుకంటే ఇక్కడ ఎస్పీ గట్టిగా పనిచేస్తున్నాడు, స్ట్రిక్ట్ గా ఉన్నాడు. వాళ్ళ ఆగడాలు, వాళ్ళ మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, వాళ్ళు చేసే దౌర్జన్యాలు అన్ని కూడా సాగనివ్వకుండా చేస్తున్న వల్ల ఆ ఎస్పీని టార్గెట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఒక రాచరిక పాలన నడుస్తూ ఉంది. ఈ రాచరిక పాలన వల్ల ఈ పోలీసులు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి పోలీసులు అసలు లా అండ్ ఆర్డరే పోలీసుల చేతిలో లేకుండా చేస్తున్నారు. ఇది ఆ లా అండ్ ఆర్డర్ ని వీళ్ళే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది చాలా ఇదైంది. మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు, చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన ఒక అలా ముందుకు వస్తున్నారు. కానీ ఆ రోజున వనసాక్షి గారిని కొట్టిన చింతమనేని మీద ఆయన యాక్షన్ తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ప్రతి ఒక్కటే కూడా గాలి కుదిరేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద ఇచ్చేస్తున్నారు. అని చేత దీన్ని సీరియస్ గా తీసుకుని ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు పరిస్థితిపోతే ఈ రాష్ట్రం చాలా ఇప్పటికే చూసారు. నిన్న కాక మొన్న మర్డర్ జరిగిపోయింది. ఇవాళ ఫ్యాక్షన్లు అన్ని కూడా 2014 నుంచి కూడా ఫ్యాక్షన్ లేని చోట కొన్ని ఫ్యాక్షన్ స్టార్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడిందంటే అసలు మొత్తం లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది. ఈ రాష్ట్రం అరాచకంగా మారుతుంది. కాబట్టి దీన్ని ఇప్పుడైనా సరే కళ్ళు తెరవకపోతే ఇక మీకు పుట్టగతులు ప్రజలు మిమ్మల్ని క్షమించరు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఓకే, నాగేశ్వరరావు గారు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ తరపున ఇదే ఇష్యూపై పోలీస్ శాఖకు సపోర్ట్ గా మీరు ఏమైనా చేయబోతున్నారా కార్యాచరణ? ఏదైనా సరే వాళ్ళ పోలీసు అసలు ఆ బాస్ అనే ఆయన డీజీపీ గారు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి వాస్తవాన్ని గ్రహించి అసలు పోలీసు డ్యూటీని పోలీసుని సక్రంగా నిజాయితీగా నీట్ గా నడిపే విధంగా ఆయన చర్యలు తీసుకుంటే మేమెవరూ కూడా చేయాల్సిన లేదు. ఈ రాష్ట్రం కరెక్ట్ గా ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. ఒక రాజకీయ నాయకులు చెప్పినట్టుగా ఏది పడితే అది చేయకూడదు. ఎలా అరాచకం రాజ్యం వెళ్తుంది. ఒక పోలీసుకి ఇచ్చే అధికారాన్ని పోలీసుకి ఇస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. అది డీజీపీ గారు గట్టిగా నిర్ణయం తీసుకుంటేనే ఇది నిలబెడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ మీ వెర్షన్ వినిపించినందుకు.